పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న భారీ చారిత్రాత్మక చిత్రం 'హరిహర వీరమల్లు'. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు మూవీ విడుదలైన సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం టాప్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయింది 'హరిహర వీరమల్లు'. చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఈ మూవీ ఎట్టకేలకు ఈరోజు విడుదల చేసింది చిత్ర బృందం. ఇక అభిమానులు, ప్రేక్షకులు అంతుపట్టలేని ఆనందంలో ఉన్నారు. మూవీ మొత్తం పవన్ కళ్యాణ్ యాక్టింగ్, డైలాగ్స్తో థియేటర్స్ దద్దరిల్లిపోతున్నాయి. ఈ మూవీలోని పాటలు, సన్నివేశాలు ఫ్యాన్స్కి గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. ఈ మూవీలో పవన్ కళ్యాణ్ యోధుడి పాత్రలో కనిపించడం ఈ మూవీకే మంచి హైప్ని క్రియేట్ చేస్తుంది. సనాతన ధర్మాన్ని కాపాడడానికి మొఘలుల సామ్రాజ్యానికి ఎదురెళ్లి నిలిచే కథానికంతో ఈ మూవీ వచ్చింది. ఈ మూవీలో బాబీ డియోల్ గారు ఔరంగజేబుగా క్రూరమైన పాత్రలో నటించారు. అలాగే మూవీలో కోహినూర్ డైమండ్ కోసం ఔరంగజేబు, వీరమల్లు మధ్య జరిగే యుద్ధమే ఈ చిత్రానికి హైలైట్ అని తెలుస్తుంది. పవన్ కళ్యాణ్లో బాడీ లాంగ్వేజ్, డైలాగ్స్ డెలివరీ అన్నీ ఓ పవర్ఫుల్ యోధుడిగా తెరపై నిండుగా కనిపిస్తున్నారు అని తెలుస్తోంది. అందరూ నేను రావాలని కోరుకుంటారు కానీ మీరు మాత్రం రాకూడదని కోరుకుంటున్నారు అనే డైలాగ్ ఈ మూవీకి మరింత హైప్ని తీసుకొచ్చిందని చెప్పాలి. ఓవరాల్గా చెప్పాలంటే ఈ మూవీ మొత్తం పవర్ స్టార్ క్రేజ్కి తగినట్లుగా అనిపిస్తుంది. మొత్తంగా ఈ మూవీ మాత్రం థియేటర్స్లో రికార్డు బ్రేక్ చేసేలా ఉంది. ఈ నేపథ్యంలోనే రాజకీయ, సినీ ప్రముఖులు కూడా తమదైన శైలిలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు చిత్ర బృందంపై. అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ మూవీని వీక్షించారట ఏపీ మాజీ మంత్రి రోజా. తమదైన శైలిలో ప్రశంసల వర్షం కురిపించారట చిత్ర బృందంపై. పవన్ కళ్యాణ్ గారు, మీ మూవీ చాలా అద్భుతంగా ఉంది. మీ సన్నివేశాలు కానీ, డ్యాన్స్ స్టెప్పులు కానీ నన్ను ఎంతో మైమరిపించాయి. అలాగే మీ ఎంట్రీ విజువల్స్ కానీ, అందించిన బ్యాక్గ్రౌండ్ బీజిఎం కానీ సినిమాకు మరింత అద్భుతాన్ని క్రియేట్ చేశాయి. ఈ మూవీలో ప్రతి ఒక్క డైలాగ్స్ నాకు గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. ఈ మూవీ ఎన్నో రికార్డును క్రియేట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను అంటూ మాజీ మంత్రి రోజా చెప్పిన వాక్యాలు ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల్లో చాలా వైరల్గా మారుతున్నాయి.